వానాకాలంలో గొడుగు కావాలి, ఎండాకాలంలో నీడ కావాలి. ఏ కాలంలోనైనా ఒక్కడిని లేపేయాలంటే ఈ మొండి నాని కావాలి. ఇవాళ బావ కళ్ళలో ఆనందం చూడాలి, నీ కళ్ళలో చావు చూడాలి. అయిపోయా. సరే అలా కానీ అయిపోయే ముందు ఒక్క మాట. అన్నా ఆడి మాటలు వినకన్నా. ఏ మాటలతోనే చంపేస్తా? అవునన్నా ఆడి మాటలు కానీ విన్నావు అనుకో చికెన్ గున్యా వచ్చినట్టే అన్నా. చా ఏది చంపు చూద్దాం. చంపను, చావుని పరిచయం చేస్తానంతే. రోజు శవాలతో ఆడుకుంటాం మా ల్యాబ్లో. ప్రాణాలు పొయ్యడంతో పాటు తీయడం కూడా చదువుకుంటాం. పిడికిలు బిగించి ఒక్కటి పుర్ర మీద ఇచ్చాననుకో, నీ మెదడులో ఉన్న నరాలన్నీ చిట్లిపోయి ఇంట్రాసెరిబ్రల్ బ్లీడింగ్ అయ్యి నీ కళ్ళు, చేతులు, కాళ్ళు, నడుము, మెడ చివరికి దీంతో పాటు అన్నీ చచ్చిపడిపోతాయి. ఫైనల్గా మా ల్యాబ్లో ప్రయోగాలకు పనికొస్తావు. అయితే రారా, నీ కాలేజీలో కోసేది నా శవాన్నో నీ శవాన్నో చూద్దాంరా. రే, ఆ పప్పు యాదవ్ గడు మొండి నానిగాడిని అడ్డం పెట్టుకుని మనల్ని ఎక్కించాడు. అసలు జైల్లో ఉండాల్సిన నానిగాడు బయటకు వెళ్ళి వచ్చాడు కనుక్కోండి. ఈ పరిస్థితుల్లో ఇంకెక్కడ దాక్కుంటారు? మొత్తం స్టేట్ అంతా జల్లెడ పడుతున్నారు మీకోసం. నా జాగ్రత్తలోనే ఉంటాను, కానీ మీ పనుల్లో మీరు ఉండండి. ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండండి. పాయింట్ బ్లాంక్ రేంజ్లో వాడిని నిలబెట్టేసిన సార్. 5 సెకండ్లలో బేడిలేసి వాడిని మీ ముందు నిలబెట్టిస్తుంటి. బద్మాష్ యాడికెళ్ళొచ్చిడ్డా మొండి నానిగాడు బాంబేసిండు. వాడు దొరికినట్టే దొరికి తప్పించుకుంటూ ప్రతిసారి మనల్ని ఫూల్స్ చేస్తున్నాడు. సార్ సిద్ధార్థ లైన్లో ఉన్నాడు సార్. ఏయ్, నా వరలక్ష్మిని ఏం చేసావు? ఇంకా ఏం చేయలేదు. అసలు ఏం చేయాలనుకుంటున్నావు? కూర వండుకొని తినేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఆ పిచ్చి ప్రశ్న? వరలక్ష్మిని ఏం చేద్దాం అనుకునేది నువ్వు తీర్చే నా డిమాండ్లు పట్టి ఉంటుంది. ఏంటా డిమాండ్స్? వరలక్ష్మి అంటే నీకు ఇష్టమా?
ఇష్టమా? ప్రాణం రా. అయితే మీ ఇద్దరు తిరిగి పీటల మీద కూర్చోవాలంటే నేను చెప్పిన పనులు చేయాలి. చెప్పు, ఎవరిని వేసేయమంటావు? ఏ మినిస్టర్ వేసేయమంటావు? ఏ పోలీస్ ఆఫీసర్ వేసేయమంటావు? లేకపోతే సీఎంని వేసేయమంటావా? వేసేయడాలు మనకో లెక్క కాదు. దొమ్మిలు అల్లర్లు ఎలాంటివైనా చిటికలో చేసేస్తా. నాంపల్లి స్టేషన్ని పెంచేయమంటావా? లేదా బేగంపేట ఎయిర్పోర్ట్ని కూర్చేయమంటావా? చెప్పు, నా వరాన్ని పెళ్ళాడటం కోసం ఎంత అక్కైనా పుట్టిస్తా. అవన్నీ నువ్వు ఎప్పుడు చేసేవి కదా పప్పు. కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం. సరే, ఏం చేయమంటావో చెప్పు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయటం. నా డిమాండ్ కూడా అదే. ఏ ప్రజలకు నువ్వు వాగ్దానం చేసి నెగ్గావు, ఎవరికి అందాల్సిన సహాయం వాళ్ళకి అందకుండా నువ్వు మింగావు, వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదుకోవాలి. లేకపోతే నీ పదవ కన్నా ప్రాణం కన్నా ఎక్కువైన వరలక్ష్మిని ముందు నేను చెప్పేది విను. నువ్వు 10 కోట్లు అడుగు, 10 కోట్లు ఇస్తాను. 10 కాంట్రాక్ట్లు అడుగు, ఇప్పిస్తాను. శంషాబాద్ దగ్గర 50 ఎకరాలు అడుగు, అది ఇప్పిస్తాను. లేదా గచ్చిబౌలి దగ్గర ఐటీ పార్క్ పెట్టుకుంటాను అను, ఓ 500 ఎకరాలు ఇప్పిస్తాను. మీ స్టూడెంట్స్ రాజకీయాల్లోకి రావాలంటున్నావు కదా, ఓ 50 సీట్లు ఇప్పిస్తాను. సరేనా? కానీ ఇవెక్కడ డిమాండ్స్ అయ్యా? ప్రజలకు సేవ చేయాలంటావు, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలంటావు. అవి నా వల్ల కాదు. పప్పు, నా డిమాండ్లు వెంటనే తీర్చకపోయావో ఈసారి ఫోన్ చేయి. నా పని నేను చూసుకుంటాను. సరే, ఒక్కసారి నా వరతో మాట్లాడించు. పప్పు, ఎలా ఉన్నావు పప్పు? వరం, పప్పు, ఏదో ప్రాణాలతో ఉన్నానంతే. బాధపడక పప్పు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు వరం? ఈ రాక్షసుడు నన్నేం చేస్తాడో అని క్షణ క్షణం భయంతో చచ్చిపోతున్నాను పప్పు. పవిత్రమైన మన ప్రేమనే నమ్ముకు బ్రతుకుతున్నాను. నువ్వేం భయపడకు, నేను ఎలాగైనా విడిపిస్తాను. వరం 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 వరం, ఈ కాసేపు మాట్లాడండి భయ్యా. ఇంకా మాటలు చాలే కానీ వెంటనే నేను చెప్పిన పని చెప్పు. హలో హలో హలో. సార్, వీడు ఉట్టి ఖల్నాయకే కాదు, వీనికి సూపర్ తెలివితేటలు ఉన్నాయి. అరే, వీడిని ట్రాప్ చేద్దామంటే దొరుకుతానే లేడు. వీడు యాడ్ నుంచో టెలిఫోన్ పోల్లకెళ్ళి మాట్లాడుతున్నాడు. సార్, వాడి డిమాండ్లన్నీ తీర్చాలంటే కనీసం మనకు 100 కోట్లనే కావాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. సార్, రాష్ట్రం అసలే లోటు బడ్జెట్లో ఉంది. ఆ కోరికలన్నీ తీర్చాలంటే మీరు తిన్నదంతా కక్కాలి. కక్కుతాను. నా వరం కోసం మింగిందంతా కక్కుతాను. ఇంకా కలిసి వెళ్ళి కోరంలోకి ల్యాండింగ్ చేస్తుంది. హఠాత్తుగా గుర్తొచ్చిన ఈ ప్రజాసేవల గురించి ఆశ్చర్యపోతున్న ప్రజానికానికి మీ ఉద్దేశం ఏంటో వివరిస్తారా? ఇందులో ఆశ్చర్యం ఏముంది? నన్ను మానసికంగా దెబ్బతీయాలని ఆ సిద్ధార్థ ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రజల కోసం నా వ్యక్తిగత జీవితాన్ని ఏనాడో త్యాగం చేశాను. ప్రజా సంక్షేమమే నా జీవితం. ఇక చేతలకే కాని మాటలకు సమయం లేదు. వరలక్ష్మి కిడ్నాప్ సిద్ధార్థ చేసిన డిమాండ్ ఇదేనని అతనికి భయపడే మీరు ఇదంతా చేస్తున్నారని జనం అనుకుంటున్నారు. రే, పప్పుగాడు షాజహాన్ మించిపోయాడు. ఆయనేమో తాజ్మహల్ కట్టాడు, ఈడేమో నీకోసం 100 ఇళ్ళు కడుతున్నాడు. బో, ఇలా విగ్రహాల్లో నిలబడకుండా మీరు కూడా పొండి. తలా వచ్చాయి వెయ్యండ్రా, కూలి ఖర్చులన్నా మిగులుతాయి. నీలాంటి యువకులు రాజకీయాల్లోకి వస్తే మాలాంటి సామాన్యులకు ఎంత మేలు జరుగుతుందో చూపించావు బాబు. బాబు, వరదల పాలైన మా బ్రతుకులకింత నేణ్ణిచ్చాం. మా అందరి బాగు కోసం ఇంత చేసావు. నీ కోసం ఏం చేయడానికైనా మేము ఎప్పుడూ సిద్ధమే బాబు. అధికారంలో ఉండి నాయకులు చేయలేని పని అజ్ఞాతంలో ఉండి మీరు చేశారు. మీ సిద్ధాంతం నక్సలిజమా? హ్యూమనిజం. ఈ విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారు? నిజాయితీగా సేవ చేయి, లేదా రాజకీయాల్లోంచి తప్పుకో. మీ కార్యాచరణ మంచిదైనప్పుడు మీరు రహస్యంగా ఉండడం దేనికి? మేము టెర్రరిస్టులం కాదు అని నిరూపించేదానికి తప్పదు.
రాజకీయ నాయకుల గుండెల్లో సిద్ధార్థ పుట్టించిన ప్రకంపనం పెనుమార్పుకు దారితీసేలా ఉంది. ఎంతో నేర చరిత్ర ఉన్న పప్పు యాదవ్ లాంటి వాడే భయపడి నిధుల్ని సక్రమంగా వినియోగించడంతో ఇదే దారిలో నడిచి మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. సిద్ధార్థ హెచ్చరికకు వెనుక ఏ అదృశ్య శక్తో ఉండి నడిపిస్తోందని అన్ని పార్టీల వాళ్లు ఎలక్షన్ మేనిఫెస్టోల్ని బూజు దులిపి ఆచరణలో పెడుతున్నారు. పోచమ్మా, సార్ ఈసారి వాడు ఫోన్ చెయ్యగానే ట్యాప్ చేయండి. ఓకే సార్. నా కొడుకు దొరకని చెప్తాను వాడి సంగతి. ఆగండి 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 ఆగండి. ఏంటి పప్పు, పనులు మానేసి అందరూ ఫోన్ కోసం వెయిటింగా? ఏయ్ సిద్ధార్థ, నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను కదా, ఇంకా నా వరాన్ని నాకు అప్పగించేయి. మూఢ వస్తే 3 నెలల దాకా ముహూర్తాలు లేవట. ఆహా, అయితే ఓ పని చెయ్యి, నువ్వు అర్జెంటుగా నీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి పర్మనెంట్గా తప్పుకో. రేయ్, ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాను. వింటున్నాను కదా అని మీటింగ్ పెడుతున్నావా? ఓ గొంతు మారుతుందేంటి? అది కాదయ్యా సిద్ధార్థ, ఇప్పుడు నా పదవితో నీకొచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పు? ఇబ్బంది నాకు కాదు, జనానికి. మా నలుగురిని లోపల పంపించేస్తే పని అయిపోద్ది అనుకున్నావు కదా, అప్పుడే ఏమైంది పప్పు. ఇప్పుడు చూద్దుగా, ఇన్నాళ్ళు నేను ఒక్కడే నీకు శత్రువుని. ఇప్పుడు నాలాంటి వాళ్ళు 100,000 వేల కొద్దీ పుట్టుకొస్తారు. రాయ్, నిన్ను రాజకీయ గుండాలని తరిమి తరిమి కొడతాం. ఆడు మనందరిని అవలేగాలం చేసి ఈ చుట్టుపక్కలకెళ్ళి మాట్లాడుతున్నాడంట. మీరు కంటిన్యూ చెయ్యండి. సిద్ధార్థ, సరే అలాగే చేద్దాం. నా పదవి పోయినా నా వరం నాకు దక్కితే చాలు. కానీ గో 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 అందరూ ఊరుకోండి. ఆ మెగాఫోన్ ఇటు. రేయ్ సిద్ధార్థ, లొంగిపో. వరం, సార్ ఇక్కడ చూడండి. వీడు ఏకంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి బొక్క పెట్టాడు. ఇంతకంటే అవమానం ఉందా?